ఫైనల్లీ మన కొత్త ఏసీ బిగించడానికి అయితే మెకానికల్ అయితే వచ్చేసారు. నేను తీసుకున్న మోడల్ ఆల్రెడీ ఇంతమంది వీడియోలో చెప్పాను. నేను తీసుకున్న మోడల్ వచ్చేసి హైయర్ 1.6 టన్ గ్రావిటీ సిరీస్ అనమాట. 2026 మోడల్ ఈ ఇయర్ మోడల్ అనమాట. ఇది నేను తీసుకున్న కలర్ గ్రే కలర్ అనమాట. అంటే నేను బుక్ చేసినప్పుడు ఇది వైట్ కలర్ అయితే లేదనమాట. దీనికి స్టాక్ అయితే లేదు, అందుకని చెప్పేసి గ్రే కలర్ అయితే తీసుకున్నా. మెకానికల్ కొంచెం ఇబ్బంది అయితే పడినారనమాట. ఎందుకంటే వాళ్ళు హోల్ చేసి దానికి డ్రిల్ బిట్ తెచ్చారు కదా, ఆ డ్రిల్ బిట్ అయితే మధ్యలో అయితే ఇరిగిపోయింది అనమాట. దానికోసం కొంచెం అయితే ఇబ్బంది పడ్డారు. మిషన్ కూడా ప్రాబ్లం వచ్చింది అనమాట. డ్రిల్ మిషన్ అయితే బాక్స్ లో ఏమొచ్చాయంటే ఇండోర్ యూనిట్ వచ్చింది, అవుట్డోర్ యూనిట్ వచ్చింది. దాంతో పాటు రిమోట్ కంట్రోల్, 2 బ్యాటరీలు, యూజర్ మ్యాన్లు అన్ని వచ్చాయి అనమాట. ఇంకా దాంతో పాటు వచ్చేసి 3 మీటర్ల కాపర్ పైప్ వచ్చింది. అండ్ ఇండోర్ కి అవుట్డోర్ కి కనెక్షన్ చేసేదానికి వైర్ కూడా వచ్చింది అనమాట. 3 మీటర్లు నాకు కరెక్ట్ గా వైర్ అయితే సరిపోయింది అనమాట. నేను పైన విద్య మీద అయితే పెట్టించుకున్నా. అవుట్డోర్ ఫిట్ చేసేటప్పుడు అయితే వీడియో అయితే తెలియదు, ఎందుకంటే వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం పని అయితే చేస్తాను, అందుకని చెప్పి తెలియదు. ఫైనల్లీ మన ఏసీ అయితే ఫిట్ చేసేసారనమాట. మన స్టైల్లో మనం ఏది తెచ్చుకున్నా కూడా పూజలు చేయడం కామన్ కాబట్టి చిన్న పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఇండోర్ యూనిట్ కి అండ్ స్టెబిలైజర్ కి ఇంకా మిద్ది పైకి వెళ్ళి అవుట్డోర్ యూనిట్ కూడా మా వైఫ్ అయితే బొట్లు అయితే పెట్టేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది 10 కాలాల పాటు చల్లగా మమ్మల్ని అందరూ దీవించాలి. మా కూతురికి అయితే రిమోట్ ఇచ్చి ఆన్ చేయమని చెప్పాను. ఇంకా ఏసీ గురించి అందరికి తెలిసిందే, రూమ్ చాలా ఫాస్ట్ గా అయితే కూల్ చేస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మనం దీన్ని మొబైల్ తో ఎలా ఆపరేట్ చేయాలి ఇంకా అనేది నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. అప్పటిదాకా మన పేజ్ ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఏసీ ఎవరైనా తీసుకోవాలనుకున్నా ఆల్రెడీ తీసుకొని ఏ డౌట్లు నాకు కమెంట్ చేయండి, చెప్తాను.